నమస్కారం అందరికి. జై శ్రీ గణేష, జై శ్రీరామ్. సో గైస్, ఈరోజు విజయ గణపతి ఆర్ట్స్ వాళ్ళ మట్టి వినాయక విగ్రహాల దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ విగ్రహాలు వచ్చేసి మనకి పాలమూరి మట్టి వినాయకులు అని ఇక్కడ వర్క్ షాప్ అయితే ఉంది. ఈ విగ్రహాల ఒక షెడ్ తెలుసుకున్నట్టయితే మనకి మహబూబ్ నగర్ లోని శివశక్తి నగర్ మనకి శివాలయం టెంపుల్ పక్కనే మనకి విగ్రహాలు అయితే తయారు చేస్తూ ఉన్నారు. మనకి ఈ 2026 మోడల్స్ మనకి ముంబై స్టైల్ మట్టి వినాయక విగ్రహాలు అయితే తయారైతూ ఉన్నాయి. ప్రతి ఒక్క విగ్రహం మీకు అయితే డీటెయిలింగ్ చూపిస్తా. బ్లాగ్ అయితే లాస్ట్ పాటు చూడండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ గైస్ వన్స్ అగైన్. జై శ్రీ గణేష, జై శ్రీరామ్. నమస్కారం అందరికి. జై శ్రీ గణేష, జై శ్రీరామ్. సో గైస్, ఈరోజు అయితే మనం విజయ గణపతి ఆర్ట్స్ వాళ్ళ వర్క్ షాప్ లో అయితే ఉన్నాం. ముందుగా మనకి ఈ విగ్రహాలు వచ్చేసి మనకి మట్టితో తయారు చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క విగ్రహం మీకు అయితే డీటెయిలింగ్ చూపుతా. బ్లాగ్ అయితే లాస్ట్ చూడండి. థ్యాంక్ యూ గైస్ వన్స్ అగైన్. జై శ్రీ గణేష, జై శ్రీరామ్. సో గైస్, ముందుగా ఈ విగ్రహాన్ని చూసుకున్నట్టయితే మనకి స్వామివారు వచ్చేసి మనకి సింహాసనం మీద కూర్చొని ఉన్నారు సిట్టింగ్ పొజిషన్ లో. మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ప్రభావాలు రావడం జరిగింది. అలాగే రైట్ సైడ్ మనకి లయన్, లెఫ్ట్ సైడ్ మనకి ఎలిఫెంట్, 2 ఏనుగులు రావడం జరిగింది. మనకి ఏనుగు అలాగే మనకి సింహము రావడం జరిగింది. స్వామి వారి ఫేస్ చూసుకున్నట్టయితే మనకి ఇంకా డిజైనింగ్ అయితే వర్కింగ్ ప్రోగ్రెస్ లో ఉంది. ఇంకా రియల్ గా పంచ రావడం జరుగుతుంది స్వామి వారికి. ఇంకా అలాగే మనకి స్వామి వారికి మంచిగా ఇంకా కలరింగ్ వేసేయమంటే కూడా కలరింగ్ వేసేస్తారు. మొత్తం వేస్తారు. మనకి బాడీ కలర్ ఒకటి వేయడం జరగదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకో మోడల్ మనకి విగ్రహం చూసుకున్నట్టయితే మనకి బ్యాక్ సైడ్ సింహం రావడం జరిగింది. స్వామివారి ఆర్చ్ లో మనకి స్వామివారు వచ్చేసి అష్టభుజాధారి, మనకి హైట్ హ్యాండ్స్ రావడం జరిగింది. వినాయకుని హైట్ వచ్చేసి మనకి ఒక 10 feet ఉండొచ్చు. ఇంకా 2 sides వచ్చేసి మనకి 2 ఏనుగులు రావడం జరిగింది. సో గైస్, ఈ విగ్రహం వచ్చేసి మనకు ఒక 12 feet అబోవ్ ఉండొచ్చు. స్వామివారు వచ్చేసి భుజాధారి, వినాయకుడు మనకి హైట్ తో కూర్చొని ఉండడం జరిగింది సింహాసనం మీద. 2 sides వచ్చేసి 2 pillows రావడం జరిగింది మనకి. అలాగే వినాయకునికి ఇంకా వర్కింగ్ అయితే ప్రోగ్రెస్ లో ఉంది. మనకి స్వామివారి ఫేస్ చూసుకున్నట్టయితే మనకి సేమ్ మనకి ఇది ఎలిఫెంట్ ఒక్క తలలాగా రావడం జరిగింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి శివుని యొక్క అవతారంలో జటాజుడు లాగా మనకి వినాయకుడు అయితే దర్శనం ఇస్తుంది. బ్యాక్ సైడ్ ఆర్చ్ వచ్చేసి మనకి డిజైనింగ్ అయితే రావడం జరిగింది. చూసుకోవచ్చు, కబోర్డ్ పెట్టేశారు బ్యాక్ సైడ్. ఇంకా వినాయకుడు వచ్చేసి మనకి మొత్తం ఇవన్నీ రుద్రాక్షలు రావడం జరిగింది స్వామివారికి. ప్రతి ఒక్క ప్రతి ఒక్క హ్యాండ్ కి మనకి స్వామివారి యొక్క మెడలో కూడా మనకి రుద్రాక్ష మాలలు రావడం జరిగింది. ఇంకా చూసుకోవచ్చు వినాయకుని యొక్క విగ్రహాన్ని. నెక్స్ట్ ఈ విగ్రహం చూసుకున్నట్టయితే స్వామివారి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఆర్చ్ జబర్దస్త్ వచ్చేసింది. ఇక్కడ చూసుకోవచ్చు 2 sides వచ్చేసి మనకి 2 ఎలిఫెంట్స్. తర్వాత మనకి ఇక్కడ సైడ్ కింది సైడ్ వచ్చేసి స్వామివారు సింహాసనం మీద మహారాజా పొజిషన్ లో కూర్చొని ఉండడం జరిగింది. వినాయకునికి ఇంకా ఆభరణాలు అంతా అయిపోయినాయి. ఓన్లీ పంచవర్క్ ఒకటి బ్యాలెన్సింగ్ ఉంది. చూస్తున్నట్టయితే వినాయకుడు చాలా నీట్ గా రావడం జరిగింది. సో ఈ విగ్రహం వచ్చేసి మనకి స్వామివారు సిట్టింగ్ పొజిషన్ లో కూర్చొని ఉన్నారు. ఇంకా వినాయకునికి పంచవర్క్ అయితే బ్యాలెన్సింగ్ లో ఉంది. స్వామివారి ఒక బ్యాక్ సైడ్ లో వచ్చేసి ప్రభావాలు రావడం జరిగింది. ఆర్ట్స్ అయితే సూపర్ గా ఉంది. ఇంకా వినాయకునికి ఇంకా అస్త్రములు స్వామివారి యొక్క కింది సైడ్ మూషిక మహారాజ్ రావడం జరుగుతుంది. ఈ విగ్రహం కూడా మనకి ఒక 12 feet అబోవ్ ఉండదు. ఈ విగ్రహాన్ని చూసుకున్నట్టయితే స్వామివారి బ్యాక్ సైడ్ మనకి త్రిశూలాలు రావడం జరిగింది. మొత్తం కబోర్డ్ సిస్టమ్ లో మనకి డమరుకం పైన కూర్చున్న గణనాథుడు, స్వామివారి బ్యాక్ సైడ్ ఆర్చ్ వచ్చేసి మొత్తం త్రిశూలాలు. అలాగే మనకి ఇక్కడ సైడ్ బ్యాక్ సైడ్ ఆర్చ్ వచ్చేసి సింహాసనం రావడం జరిగింది. వినాయకుడు సిట్టింగ్ పొజిషన్ లో చాలా మంచిగా కడుతున్నాడు. అలాగే వినాయకుడు కూర్చొని మనకి ఆశీర్వదిస్తుంది. అలాగే లడ్డు చేయి కూడా అవైలబుల్ ఉంది ఈ విగ్రహానికి. ఈ విగ్రహం వచ్చేసి మనకి సిట్టింగ్ పొజిషన్ లో కూర్చున్న గణేశుడు, స్వామివారు వచ్చేసి సింహాసనం మీద కూర్చొని ఉన్నారు. 2 legs వచ్చేసి మనకి కింది సైడ్ పెట్టడం జరిగింది. స్వామివారు వచ్చేసి మహారాజా పొజిషన్ లో కూర్చొని ఉన్నాడు. హ్యాండ్స్ కూడా మన రియాలిటీగా పిఓపితో చేసినట్టు వినాయకునికి అయితే అలాగే ఫినిషింగ్ ఇక్కడ కళాకారులు చేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి మహాదేవుని రూపంలో దర్శనం ఇస్తున్న గణేశుడు, స్వామివారు వచ్చేసి మనకి కొండలపై కూర్చొని ఉన్నాడు. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి శివలింగము అలాగే త్రిశూలం కూడా రావడం జరిగింది. విగ్రహం చూసుకున్నట్టయితే సూపర్ అంటే సూపర్ గా మనకి ఇక్కడ కళాకారులు తయారు చేయడం జరిగింది. ఈ విగ్రహం వచ్చేసి మనకు ఒక 12 feet ఉండొచ్చు. స్వామివారు వచ్చేసి సిట్టింగ్ పొజిషన్ లో ఉన్నారు. అలాగే వినాయకుడు వచ్చేసి పగడి మీద ఉన్నాడు. వినాయకుని యొక్క హైట్ వచ్చేసి మనకి 12 feet. ఇంకా వినాయకుడు కూడా మనకి మహారాజా పొజిషన్ లో ఆశీర్వదిస్తూ ఉన్నాడు. మనకి పగడి కట్టుకొని వినాయకుడు అయితే చాలా గంభీరంగా కనిపిస్తూ ఉన్నాడు. చూసుకోవచ్చు ఈ విగ్రహాన్ని పూర్తిగా. స్వామివారు వచ్చేసి సింహాసనం మీద కూర్చొని ఉన్నారు.
స్వామివారు వచ్చేసి ఒక పిల్లో మీద కాలు పెట్టేసి మనకి ఇంకా దర్శనమిస్తున్నాడు. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఆర్చ్ రావడం జరిగింది. చాలా నీట్‌గా ఆర్చ్ రావడం జరిగింది. చూసుకున్నట్టయితే వినాయకుని యొక్క హైట్‌తో పోలిస్తే మనకి ఈ వినాయకుడు కూడా మనకి 12 ఫీట్స్ అబోవ్ ఉండొచ్చు. స్వామివారు మనకి రెడ్డి, సిద్ధి మాతలతో దర్శనమిస్తూ ఉన్న గణేశుడు. స్వామివారి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి శేషనాగు, 5 సర్పంలో ఒక పాము మనకి, అలాగే కింది సైడ్ వచ్చేసి మనకి మొత్తం నాగుపాము మీద కాలు పెట్టి కూర్చున్న గణనాథుడు మనకి దర్శనమిస్తూ ఉన్నాడు. వినాయకుడు చూస్తున్నట్టయితే లుకింగ్ పరంగా చాలా బాగుంది. మనకి స్వామివారి సిట్టింగ్ పొజిషన్ లో కూర్చున్న గణేశుడు. స్వామివారు వచ్చేసి మనకి రథం మీద కూర్చొని ఉన్నాడు. బ్యాక్ సైడ్ లో వచ్చేసి వాళ్ళ తండ్రి గారు మనకి శివుడు అయితే దర్శనమిస్తూ ఉన్నాడు. వినాయకుని యొక్క హైట్ వచ్చేసి మనకు ఒక 10 ఫీట్స్ అబోవ్ ఉండొచ్చు. చూసుకోవచ్చు విగ్రహాన్ని. ఇంకా వినాయకునికి మనకి మూషిక మహారాజు మనకి పంచా కూడా బ్యాలెన్సింగ్ వర్క్ లో ఉంది. వినాయకుని యొక్క హైట్ వచ్చేసి మనకి ఒక 10 ఫీట్స్ ఉండొచ్చు. విగ్రహానికి అయితే ఇంకా మనకి వర్కింగ్ అయితే ప్రోగ్రెస్ లో ఉంది. చూడడానికి అయితే ఈ విగ్రహం కూడా మనకి అవైలబుల్ ఉంది. మానవుని రూపంలో దర్శనమిస్తున్న పులి మనకి, అలాగే వినాయకుడు వచ్చేసి మనకి నించొని మనకి యుద్ధం చేస్తూ తన పులి యొక్క తోకను పట్టుకొని నాట్యం ఆడుతున్న గణేశుని లాగా దర్శనమిస్తూ ఉన్నాడు. వినాయకుని యొక్క హైట్ వచ్చేసి మనకి 10 ఫీట్స్ ఉండొచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి మూషిక మహారాజ్ మనకి వినాయకుని ఎత్తుకొని మనకు సంబరపడుతున్న గణేశుడు మనకి చూసుకోవచ్చు. ఈ వినాయకుడు కూడా మనకి సిట్టింగ్ పొజిషన్ అలాగే స్టాండింగ్ పొజిషన్ లో దర్శనమిస్తూ ఉన్నాడు. సో ఈ విగ్రహం చూసుకున్నట్టయితే మనకి స్వామివారు వచ్చేసి మనకి వీణ వాయిస్తూ ఉన్నాడు. వినాయకుని యొక్క ఇంకా కూర్చున్న పొజిషన్ వచ్చేసి మనకి సరస్వతి మాత లాగా దర్శనమిస్తూ విద్యా బోధిస్తున్న మన గణనాథుని లాగా దర్శనమిస్తుంది. ఇంకా ఇటు సైడ్ వచ్చేసి మనకి స్టాండింగ్ పొజిషన్ లో ఉన్న గణేశుడు. స్వామివారు వచ్చేసి మనకి స్టాండింగ్ పొజిషన్ లో ఉన్నాడు. అలాగే వినాయకునికి అయితే పూర్తిగా ఫినిషింగ్ వర్క్ అయితే అయిపోయింది. వినాయకునికి అలాగే చూసుకోవచ్చు మనకి ఐస్ పెయింటింగ్ కుందన్ వరకు మనకి కొండంపై లాగా కొండం ఇట్లా రావాలంటే అలా కూడా వేసేస్తారు. రియల్ పంచ మనకి స్వామివారికి రావడం జరిగింది చూసుకోవచ్చు. ఇంకా వినాయకుని కింద వచ్చేసి మనకి ఫ్లవర్ అయితే రావడం జరిగింది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకి విగ్రహం వచ్చేసి మనకి శ్రీకృష్ణ రూపంలో దర్శనమిస్తూ ఉన్నాడు. వినాయకుడు వచ్చేసి ఫ్లూట్ పట్టుకొని ఉంటాడు. ఇంకా బ్యాక్ సైడ్ హ్యాండ్ తో మనకి దర్శనమిస్తూ ఉన్నాడు. ఇంకా కింది సైడ్ వచ్చేసి మనకి లీఫ్ రావడం జరిగింది. సో గైస్ వినాయకుడు వచ్చేసి మనకు ఒక 8 ఫీట్స్ ఆర్ 9 ఫీట్స్ ఉండొచ్చు. స్వామివారి సిట్టింగ్ పొజిషన్ లో కూర్చొని మనకి శేషతల్పం మీద కూర్చొని ఉన్నాడు. స్వామివారి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి 5 సర్పంలు రావడం జరిగింది. ఇంకా నెక్స్ట్ ఈ విగ్రహం చూసుకున్నట్టయితే స్వామివారు వచ్చేసి స్టాండింగ్ పొజిషన్ లో దర్శనమిస్తూ ఉన్నాడు. అలాగే వినాయకునికి బ్యాక్ సైడ్ వచ్చేసి వాళ్ళ తండ్రి గారు మనకి శివలింగం రూపంలో దర్శనమిస్తూ ఉన్నాడు. బ్యాక్ సైడ్ ఆర్చ్ వచ్చేసి మనకి డిజైనింగ్ పరంగా రావడం జరిగింది. సో నెక్స్ట్ విగ్రహం వచ్చేసి మనకి స్వామివారు సిట్టింగ్ పొజిషన్ లో కూర్చొని గరుడ వాహనం మీద దర్శనమిస్తూ ఉన్నాడు. అలాగే గరుడ వాహనానికి మనకి రెక్కలు అయితే విచ్చుకొని ఉన్నాయి. ఇంకా ఈ వర్క్ అయితే బ్యాలెన్సింగ్ లో అయితే ఉంది మనకి చూసుకోవచ్చు. ఇంకా విగ్రహం అయితే మనకు ఒక 10 ఫీట్స్ వరకు ఉండొచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక 15 ఫీట్స్ అబోవ్ ఉండొచ్చు. స్వామివారి బ్యాక్ గ్రౌండ్ వచ్చేసి మనకి ఆర్చ్ రావడం జరిగింది. స్వామివారు వచ్చేసి సిట్టింగ్ పొజిషన్ లో కూర్చొని ఉండడం జరిగింది. చూసుకోవచ్చు విగ్రహాన్ని అయితే ఎంత అద్భుతంగా పడుతుందో. సో ఈ విగ్రహం వచ్చేసి మన బ్యాక్ సైడ్ ఎలిఫెంట్ అయితే రావడం జరిగింది. స్వామివారు వచ్చేసి సిట్టింగ్ పొజిషన్ లో మహారాజా పొజిషన్ లో ఉన్నాడు. 2 ఏనుగు ఒక దంతాలు పట్టుకొని వినాయకుడు అయితే దర్శనమిస్తున్నాడు. కింది సైడ్ వచ్చేసి 2 మూషిక మహారాజులు మనకి స్వామివారి అయితే హ్యాండ్ సిట్టింగ్ పొజిషన్ లో హ్యాండింగ్ లో ఉండడం జరిగింది. ఇంకా వినాయకుని యొక్క హైట్ వచ్చేసి మనకి 15 ఫీట్స్ ఉండొచ్చు. ఇంకా బ్యాక్ సైడ్ ఈ విగ్రహం చూసుకున్నట్టయితే పక్కనే మనకి ఈ విగ్రహం కూడా మనకి సిట్టింగ్ పొజిషన్ లో ఉంది. స్వామివారి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ప్రభావాలు రావడం జరిగింది. అలాగే వినాయకుడు వచ్చేసి మనకి ఫ్లవర్ మీద కూర్చొని ఉండడం జరిగింది. ఇంకా అలాగే మనకి ఇక్కడ వచ్చేసి నాగుపాము రావడం జరిగింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ విగ్రహం మనకి స్వామివారి బ్యాక్ సైడ్ లో వచ్చేసి మనకి ఆర్ట్స్ మనకి డిజైనింగ్ పరంగా ఆర్ట్స్ రావడం జరిగింది. ఈ వినాయకుడు కూడా మనకి సిట్టింగ్ పొజిషన్ 2 సైడ్స్ వచ్చేసి 2 ఎలిఫెంట్స్ అయితే రావడం జరిగింది. వినాయకుడు తొండం చూసుకోవచ్చు మనకి ముందల సైడ్ రావడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ విగ్రహం మనకి స్వామివారు వచ్చేసి మనకి సిట్టింగ్ పొజిషన్ లో మనకి కూర్చొని ఉండడం జరిగింది. మనకి 5 సింహాలు రావడం జరిగింది. చూసుకున్నట్టయితే విగ్రహానికి 1 2 3 4 5 ఇంకా 6 వచ్చేసినాయి మనకి. మొత్తం సింహం ఒక తలలు 5 సింహాల తలల మీద కూర్చున్న గణనాథుడు మనకి సింహ సిట్టింగ్ పొజిషన్ లో దర్శనమిస్తూ ఉన్నాడు. గైస్ ఈ విగ్రహం చూసుకున్నట్టయితే స్వామివారు వచ్చేసి మనకి సిట్టింగ్ పొజిషన్ లో కూర్చొని ఉన్నాడు. 2 సైడ్స్ వచ్చేసి 2 మనకి సింహములు రావడం జరిగింది. లయన్స్ కూడా మనకి రెక్కలు వచ్చేసినాయి. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి లయన్ దర్శనమిస్తూ ఉంది. అలాగే లయన్ కి మనకి రెక్కలు రావడం జరిగింది. సో ఈ విగ్రహం చూసుకున్నట్టయితే మనకి స్వామివారు వచ్చేసి సిట్టింగ్ పొజిషన్ లో ఉన్నారు. అలాగే వినాయకుడు వచ్చేసి మనకి సింహాసనం మీద బ్యాక్ సైడ్ అయితే ఆర్చ్ అయితే
డిజైనింగ్ పరంగా సూపర్ అంటే సూపర్ వచ్చేసింది. సో గైస్ ఈ విగ్రహం చూసుకున్నట్టయితే స్వామివారు వచ్చేసి స్టాండింగ్ పొజిషన్ లో ఉన్నారు. మనకి ఇక్కడ శ్రీకృష్ణుని రూపంలో దర్శనం ఇవ్వచ్చు మనకి. అలాగే ఎలాగంటే పక్క సైడ్ వచ్చేసి మనకి శేషనాగులు ఉన్నాయి, కింద కమలం పువ్వు ఉంది. వినాయకుడు వచ్చేసి స్టాండింగ్ పొజిషన్ లో మనకి మనకి శ్రీకృష్ణుడు ఎట్లా మనకి సర్పంతో ఎలా మనకి యుద్ధం చేస్తాడో అలా అయితే దర్శనం ఇవ్వచ్చు మనకి వినాయకుడు చూసుకోవచ్చు. సో గైస్ ప్రెసెంట్ అయితే మనకి వినాయకుడు వచ్చేసి త్రిముఖి వినాయకుడు, స్వామివారు వచ్చేసి సెట్టింగ్ పొజిషన్ లో ఉన్నాడు. వినాయకుడికి ఇంకా 2 సైడ్స్ వచ్చేసి మనకి 2 సింహములు రావడం జరిగింది. అలాగే వినాయకుడికి ఇంకా మొత్తం 3 తలలు వచ్చేసి మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు లాగా దర్శనమిస్తూ ఉన్నారు. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి కలశము, ఇది మనకి ఇక్కడ క్షీరసాగరంలో మనకి ఇక్కడ రాక్షసులు, ఇక్కడ మనకి దేవతలు ఎలా క్షీరసాగరం సాగుతారో అలా కూడా మనకు రావడం జరుగుతుంది. పైన సైడ్ కొండ చూసుకోవచ్చు మనకి, అలా చూసి మనం గుర్తుపట్టడం జరిగింది. శ్రీ విగ్రహం వచ్చేసి మనకి సెట్టింగ్ పొజిషన్ లో ఉన్నాడు వినాయకుడు. మనకి కింద వచ్చేసి మనకి పిల్లో మీద కాలు పెట్టడం జరిగింది. స్వామివారు 2 సైడ్స్ వచ్చేసి మనకి మనకి నంది ఒక్క కొమ్ములు రావడం జరిగింది. అలాగే వినాయకునికి ఇంకా అక్కడ సైడ్ ఆర్చ్ మీద ఏదో నందన మనకి శంకరుడు అన్న రావచ్చు. గైస్ ఈ విగ్రహం చూసుకున్నట్టయితే మనకి మత్స్యావతారం మీద కూర్చున్న గణేశుడు, మనకి మత్స్యావతారంలో దర్శనం ఇస్తున్న మనకి నారాయణుడు. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఫ్లవర్ డిజైనింగ్ రావడం జరిగింది. వినాయకుని యొక్క హైట్ వచ్చేసి 10 feet అబౌవ్ ఉండొచ్చు. గైస్ ఈ విగ్రహం వచ్చేసి మనకి పంచముఖి గణేశుడు. మన స్వామి వారికి వచ్చేసి మనకి 5 ముఖంలో రావడం జరిగింది. కింది సైడ్ వచ్చేసి 2 సింహాలు రావడం జరిగింది. స్వామివారు వచ్చేసి సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. వినాయకుని యొక్క హైట్ వచ్చేసి మనకి 10 feet అబౌవ్. ఇంకా ఏ విగ్రహం చూసుకున్నట్టయితే స్వామివారు వచ్చేసి చారు భుజాధారి. స్వామివారు వచ్చేసి మనకి పక్కనే శంఖం రావడం జరిగింది. సిట్టింగ్ పొజిషన్ లో వినాయకుడు అయితే దర్శనం ఇస్తూ ఉన్నాడు. ఇంకా మట్టి వినాయకులలో మనకి మల్లారి గణేష్ స్వామివారు వచ్చేసి సిట్టింగ్ పొజిషన్ లో మనకి 2 సైడ్స్ వచ్చేసి 2 గుర్రములు రావడం జరిగింది. ఇంకా స్వామివారు వచ్చేసి మనకి మల్లారి గణేశం దాకా దర్శనం ఇస్తూ ఉన్నాడు. ఇటు సైడ్ వచ్చేసి మనకి మల్లారి గణేష్ స్వామివారు వచ్చేసి సిట్టింగ్ పొజిషన్ లో మనకి 10 feet అబౌవ్ ఉండొచ్చు స్వామివారు. అలాగే 2 సైడ్స్ వచ్చేసి మనకి 2 సింహంలో కూడా రావడం జరిగింది. గైస్ ఏ విగ్రహం చూసుకున్నట్టయితే స్వామివారు వచ్చేసి సిట్టింగ్ పొజిషన్ లో ఉన్నారు. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఆర్చ్ వచ్చేసి డిజైనింగ్ పరంగా ఆర్చ్ వచ్చేసింది. ఇంకా ఇటు సైడ్ వచ్చేసి 2 సైడ్స్ మనకి పిల్లోస్ 2 పిల్లర్ల లాగా రావడం జరిగింది విగ్రహానికి. ఇంకా వినాయకునికి అయితే ఇంకా వర్కింగ్ అయితే ప్రోగ్రెస్ లో ఉంది. గైస్ ఏ విగ్రహం చూసుకున్నట్టయితే స్వామివారు వచ్చేసి సిట్టింగ్ పొజిషన్ లో ఉన్నారు. ఇంకా వినాయకునికి మనకి బ్యాక్ సైడ్ లో మనకి శివుడు అయితే దర్శనం ఇస్తూ ఉన్నాడు. అలాగే మనకి ఓంకారము త్రిశూలం రావడం జరిగింది వినాయకుని బ్యాక్ సైడ్ లో. ఇంకా శంకరుడు వచ్చేసి మనకి క్షీరసాగర మదనంలో మనకి విషపూర్యుని మనకి దేహంలోకి తీసుకుంటున్న శంకరుడు లాగా దర్శనం ఇస్తూ ఉన్నాడు. ఈ విగ్రహం వచ్చేసి మనకి స్వామివారు వచ్చేసి సెట్టింగ్ పొజిషన్ లో ఉన్నారు. పక్కనే వచ్చేసి మనకి హంస రావడం జరిగింది. వినాయకుడు వచ్చేసి మనకి మహారాజా పొజిషన్ లో కూర్చొని ఉండడం జరిగింది. గైస్ ఇంకా ఈ విగ్రహం వచ్చేసి మనకి స్వామివారు వచ్చేసి సెట్టింగ్ పొజిషన్ లో ఉన్నారు. 2 సైడ్స్ వచ్చేసి 2 సింహాలు, బ్యాక్ సైడ్ లో మనకి పార్వతీదేవి, అలాగే మనకి శంకరుడు, పైన సైడ్ వచ్చేసి మనకి త్రిశూలం రావడం జరిగింది. గైస్ ఈ విగ్రహం చూసుకున్నట్టయితే స్వామివారు వచ్చేసి సెట్టింగ్ పొజిషన్ లో ఉన్నారు. ఇంకా స్వామివారి వర్క్ అయితే ప్రోగ్రెస్ లో ఉంది. నెక్స్ట్ ఈ విగ్రహం చూసుకున్నట్టయితే చూసుకోవచ్చు. వినాయకుడు వచ్చేసి మనకి 2 సైడ్స్ మనకి 2 అంశాలు రావడం జరిగింది. వినాయకుడు వచ్చేసి చారు భుజాలకి దర్శనం ఇస్తూ ఉన్నారు. ఇంకా ఇటు సైడ్ వచ్చేసి మనకి స్వామివారు వచ్చేసి సిట్టింగ్ పొజిషన్ లో ఉన్నాడు. మనకి మొత్తం మనకి ఏనుగులు మనకి 5 ఏనుగు తలలపై కూర్చున్న గణేశుడు. మనకి 1 2 2 3 4 5 అట్లా మనకి 5 తలలు రావడం జరిగింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ వచ్చేసి 2 ఏనుగుల పక్కన కూర్చున్న గణేశుడు మనకి సేమ్ అదే రూపంలో దర్శనం ఇస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి కలశం. ఇంకా ఇటు సైడ్ వచ్చేసి మనకి 2 సింహములు రావడం జరిగింది. వినాయకుడు వచ్చేసి మనకి సెట్టింగ్ పొజిషన్ లో, వినాయకుని ఒక హైట్ వచ్చేసి 8 feet. ఇంకా నెక్స్ట్ ఈ విగ్రహం చూసుకున్నట్టయితే స్వామివారు వచ్చేసి మనకి కూర్చున్న వినాయకుడు, స్వామివారి పక్కన వచ్చే నిమిషాలు. ఇంకా ఇటు సైడ్ సిట్టింగ్ పొజిషన్ లో చారు భుజాధారి లాగా దర్శనం ఇస్తుంది. ఈ వినాయకుడు వచ్చేసి మనకు ఒక స్వామివారు వచ్చేసి సిట్టింగ్ పొజిషన్ లో చారు భుజాధారి 2 అంశాలు రావడం జరిగింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెమలి పైన కాలు పెట్టి కూర్చున్న గణేశుడు. ఇంకా వినాయకుని యొక్క హైట్ వచ్చేసి మనకు ఒక 10 feet ఉండొచ్చు. వినాయకుడు వచ్చేసి మనకి చారు భుజాధారి లాగా దర్శనం ఇస్తూ ఉన్నాడు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి 2 సింహముల పైన చేయిలు పెట్టి కూర్చున్న గణేశుడు. స్వామివారి బ్యాక్ సైడ్ వచ్చేసి సూర్య ప్రభావాలు రావడం జరిగింది. వినాయకుడు సిట్టింగ్ పొజిషన్ లో ఉన్నాడు. అలాగే హైట్ వచ్చేసి మనకు ఒక 10 feet అబౌవ్ ఉండొచ్చు. ఇంకా సిట్టింగ్ పొజిషన్ లో ఉన్నారు.
వినాయకుని యొక్క హైట్ వచ్చేసి మనకి 12 ఫీట్స్ అబవ్ ఉండొచ్చు. 12 అంటున్నా, సారీ 8 ఫీట్స్ ఉండొచ్చు. స్వామివారు వచ్చేసి మనకి సిట్టింగ్ పొజిషన్ 2 ఎలిఫెంట్స్ పైన చేతులు పెట్టి కూర్చొని ఉన్నాడు. ఇంకా నెక్స్ట్ ఈ విగ్రహం మనకి స్వామివారి వచ్చేసి సిట్టింగ్ పొజిషన్ రియల్ గా పంచ వచ్చేసి మనకి ఇట్లా గోనె సంచి లాగా రావాలంటే అట్లా వస్తుంది. లేకపోతే ఇట్లా మనకి ఓన్లీ మనకి రియల్ పంచ అలా కావాలంటే అలా కూడా తయారు చేసేస్తారు. ఇంకా ఈ వినాయకుడు కూడా మనకి వర్కింగ్ అయితే ప్రోగ్రెస్ లో ఉంది. ఇంకా ఇక్కడ ఎలిఫెంట్స్, ఇక్కడ ఏనుగులు, ఇదే డిఫరెన్స్. నెక్స్ట్ ఈ విగ్రహం చూసుకున్నట్టయితే స్వామివారు వచ్చేసి గరుడ వాహనాలు బ్యాక్ సైడ్ లో మనకు దర్శనం ఇస్తూ ఉన్నాడు. వినాయకుడు వచ్చేసి చారు భుజాధారి. ఇంకా వినాయకునికి అయితే వర్కింగ్ అయితే ప్రోగ్రెస్ ఉంది. బ్యాక్ సైడ్ వచ్చేసి సూర్య ప్రభావాలు రావడం జరిగింది. ఇంకా మనకు మాతా విగ్రహాలు కూడా రెడీ అవుతూ ఉన్నాయి, ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకా ఇక్కడ సైడ్ మనకి మాతా విగ్రహాలు కూడా ఇక్కడ వర్కింగ్ అయితే చేస్తూ ఉన్నారు ఇక్కడ కళాకారులు. నెక్స్ట్ ఇక్కడ ఈ విగ్రహం వచ్చేసి మనకి స్వామివారు వచ్చేసి మనకి వీణ పట్టుకొని ఉన్నాడు. ఇక్కడ వచ్చేసి మనకి హంస మీద కూర్చున్న గణేశుడు. మనకి ఇంకా స్వామివారు వచ్చేసి ఇంకా వర్క్ అయితే ప్రోగ్రెస్ లో ఉంది. మనకి వినాయకుడు కూర్చున్న పొజిషన్ వచ్చేసి మనకి సరస్వతి మాత లాగా దర్శనమిస్తూ ఉన్నాడు. నెక్స్ట్ ఈ విగ్రహం మనకి స్వామి 2 మూషికాలతో మనకైతే దర్శనమిస్తూ ఉన్నాడు. స్టాండింగ్ పొజిషన్ లో ఉన్నాడు వినాయకుడు, చూసుకోవచ్చు. 2 మూషికల పైన హ్యాండ్ పెట్టి కూర్చొని ఉండడం జరిగింది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి స్టాండింగ్ పొజిషన్ లో గణేశుడు. స్వామివారు వచ్చేసి అయితే ఒక 15 ఫీట్స్ ఉండొచ్చు. ఇక్కడ వచ్చేసి ఫ్లవర్ డిజైనింగ్ పరంగా రావడం జరిగింది. ఇంకా వినాయకునికి ఇంకా వర్క్ అయితే పూర్తిగా అయిపోయింది ఈ విగ్రహం. ఇంకా నెక్స్ట్ ఈ విగ్రహం వచ్చేసి మనకి ఇక్కడ శివుని రూపంలో దర్శనం ఇస్తూ ఉన్నాడు. వినాయకుడికి వచ్చేసి రుద్రాక్ష మాలలు 6 ప్యాక్ తో మనకు దర్శనం ఇస్తున్నాడు. కొండలపై కూర్చొని ఉన్నాడు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ విగ్రహం మనకి అయితే వినాయకుడు కూర్చొని ఉండడం జరిగింది. వినాయకుడు వచ్చేసి మల్లారి గణేష్ 2 సైడ్స్ వచ్చేసి 2 సింహములు రావడం జరిగింది. ఇంకా ఇటు సైడ్ వచ్చేసి మనకి వినాయకుడు వచ్చేసి హైట్ కూర్చొని ఉన్నాడు గణేశుడు సిట్టింగ్ పొజిషన్ లో. స్వామివారు వచ్చేసి భుజాధారి. ఇంకా వినాయకునికి ఇంకా వర్కింగ్ అయితే ప్రోగ్రెస్ లో ఉంది. ఈ వినాయకుడు వచ్చేసి మనకి శివుని రూపంలో దర్శనమిస్తూ ఉన్నాడు. స్వామివారు వచ్చేసి అక్కడ 6 ప్యాక్, బొజ్జ వినాయకుడు అంతే తేడా. ఇంకా రుద్రాక్షలు స్వామివారి లడ్డు వేయడానికి అవైలబుల్ ఉంది. ఇంకా మనకి రియల్ అంటే మనకి వినాయకుడు ఇక్కడ చూసుకోవచ్చు, చాలా అద్భుతంగా ఇక్కడ వినాయకుడు ఇదే హైలైట్ అయిన వినాయకుడు. స్వామివారి ఒక ఫ్లవర్ మీద కూర్చొని ఉన్నాడు. మొత్తం ఫేస్ చూసుకోవచ్చు, మనకి సేమ్ ఎలిఫెంట్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వినాయకుడు వచ్చేసి మనకి కూర్చొని ఉండడం జరిగింది పొజిషన్. వినాయకుడు మనకి మంచిగా ఒక స్టేట్ వచ్చేసి మనకి సింహాసనం మీద పెట్టి కూర్చొని ఉండడం. ఈ విగ్రహం వచ్చేసి అన్నిటిగానే అయితే మనకి 15 ఫీట్స్ అబో. వినాయకుడు చూసుకోవచ్చు మనకి సిట్టింగ్ పొజిషన్ లో మనకి అయ్యప్ప స్వామి దాకా దర్శనం ఇస్తూ ఉన్నారు, చూసుకోవచ్చు. ఇంకా వినాయకుని యొక్క హైట్ చూసుకున్నట్టయినా బొజ్జ అయినా సరే చాలా వెడల్పుగా ఉంది. బొజ్జ చూసుకోవచ్చు, స్వామివారి తొండం చూసుకున్నా మనకి చాలా పెద్దగా ఉంది. అలాగే స్వామివారి చేతులు చూసుకోవచ్చు మనకి ఎంతగానో పెద్దగా ఉందో. ఇంకా వినాయకుడు హైట్ చూసుకున్నా, అలాగే మనకి స్వామివారి పొజిషన్ చూసుకున్నా చాలా గంభీరంగా పడుతుంది. హైట్ కూడా మనకి స్వామివారి ఫేస్ కూడా చాలా అద్భుతంగా పడుతుంది. ప్రజెంట్ అయితే మనకి ఇక్కడ మనకి నరసింహస్వామి పోయిన దర్శనం ఇస్తున్న గణేశుడు. స్వామివారు వచ్చేసి కొండలపై కూర్చొని ఉన్నాడు. మనకి భక్త ప్రహ్లాదుని ఎలా కూర్చోబెట్టుకొని ఉంటాడు మనకి నరసింహస్వామి, అలాగా మనకి గణేశుని కూడా అలాగే సిట్టింగ్ పొజిషన్ లో కూర్చొని పెట్టుకొని ఇక్కడ దర్శనం ఇస్తూ ఉన్నాడు. విగ్రహం వచ్చేసి మనకు ఒక 12 ఫీట్స్ అబవ్ ఉండొచ్చు. స్వామివారి విగ్రహం అయితే చూడడానికి అద్భుతంగా. సో ఈ విగ్రహం చూసుకున్నట్టయితే మనకి సిట్టింగ్ పొజిషన్ లో ఉన్నాడు. స్వామివారు వచ్చేసి మనకి చాలా బాగుంది. గైస్ ఈ విగ్రహం చూసుకున్నట్టయితే మనకి సిట్టింగ్ పొజిషన్ లో ఉన్న వినాయకుడు. స్వామివారు వచ్చేసి మనకి కాలు మీద కాలు వేసుకొని ఉన్నాడు. 10 ఫీట్స్ అబవ్ ఉండొచ్చు. సో ఇక్కడతో అయితే అనే విగ్రహాలు చూసేసుకున్నాం. ఇంకా చార్యాన్నతో వచ్చేసి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఏమేమి విగ్రహాలు ఎందుకు ఇలా తయారు చేస్తున్నారు మన మామూలు ఫస్ట్ టైం అవన్నీ తెలుసుకున్నాం. సో గైస్ ఈ రోజు అయితే మనం విజయ గణపతి ఆర్ట్స్ వాళ్ళ వర్క్ షాప్ అయితే అన్ని విగ్రహాలు అయితే చూసేసుకున్నాం. ఇప్పుడైతే మనం పక్కనే చార్యాన్న వచ్చి ఉన్నాడు. ఈ విగ్రహాలు ఇట్లా ఈసారి 2026 లో ఈ కాన్సెప్ట్ లో తయారు చేయడానికి ఎలా ఆలోచన వచ్చిందో అవన్నీ తెలుసుకున్నాం. చెప్పండి అన్న, మనకి ఈ విగ్రహాలు 2026 లో మనకి ముంబై స్టైల్ విగ్రహాలు లాగా తయారు చేయాలని ఎలా అనుకున్నారు? మట్టి వినాయకులలో కూడా మనకి ఇలా డిజైనింగ్ ఉంటుందని ఫస్ట్ టైం మన మామూలు చూస్తున్నాం. రైట్. జై శ్రీ గణేష. విజయ గణపతి ఆర్ట్ పాలమూరు మట్టి వినాయకులు స్థాపించి మేము 16 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని ఇది 17వ సంవత్సరము. గత కొన్ని సంవత్సరాల నుంచి మాకు ఉన్నటువంటి కస్టమర్సే కానీ ప్రేక్షకులే కానీ వీళ్ళందరూ కూడా చాలా వరకు మట్టిలో పెద్ద వినాయకులు చేయలేమా అనే ఒక ఆలోచనతో వాళ్ళని అడగడం జరిగింది.
సో ఇట్లా మట్టి విగ్రహాలు అనేది కలకత్తా స్టైల్లో అక్కడ సైడ్ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఉమ్. అయితే మన మహబూబ్నగర్ లో కూడా పెద్ద విగ్రహాలను కూడా ప్రవేశించాలి ఇక్కడ, అంటే వాళ్ళకు పరిచయం చేయాలన్న ఒక ఉద్దేశంతో మట్టిలో కూడా ఎంత పెద్ద విగ్రహమైనా సాధ్యం అవుతుందని చూపించడానికి, అలాగే పర్యావరణ ప్రేమికులకు ఏంటంటే మనకు గత 16 సంవత్సరాల నుంచి మనము 6 నుంచి 7 అడుగుల విగ్రహాల వరకు మాత్రమే చేసేవాళ్ళం. అది కూడా డై మేకింగ్ తో చేసేవాళ్ళం. అయితే అలా కాకుండా ఆ ఎంతో మందికి పెద్ద వినాయకుడు పెట్టాలనే కోరిక ఉంటుంది. అవును. కానీ పిఓపి విగ్రహానికి వెళ్ళాలన్నప్పుడు సంక్షోభం అనేది ఒకటి ఉంటుంది. సో అవి పెద్ద విగ్రహాలు అంటే పిఓపిలోనే దొరుకుతాయి, మట్టిలో దొరకవు అనే ఒక అపోహ అనేది ఉంది. వాటిని తొలగించాలి, పర్యావరణం ప్రేమికులు ఎవరైతే ఉండి పెద్ద విగ్రహాలను కూడా పెట్టొచ్చు అని అనుకుంటారో అలాంటి వాళ్ళకు కూడా మనం ఏదో ఒకటి అందుబాటులోకి తీసుకురావాలన్న ఒక ఉద్దేశంతో మనము ఈ పెద్ద విగ్రహాలను తయారు చేయడం జరుగుతుంది. సుమారు ఒక 100 విగ్రహాల వరకు మనం ఈ సంవత్సరం తయారు చేస్తున్నాము. ప్రతి ఒక్క విగ్రహం కూడా ఒక యూనిక్నెస్ అన్నట్టు, అంటే ఏ ఒక్క విగ్రహం కూడా ఇంకో విగ్రహంతో పోలిక లేకుండా ఆ విధంగా తయారు చేస్తున్నాం. అంటే ఇంకొకటి, ఇక్కడ అన్ని విగ్రహాలు కూడా గణపతి రూపంలో మాత్రమే ఉంటాయి, ఎటువంటి కార్టూన్ రూపంలో కానీ లేదంటే విభిన్నమైన ఆకారాలతో కానీ చేయడం అనేది జరగదు. సో మా ఒక ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉందో, మట్టితో చేసిన వినాయక విగ్రహాన్ని పూజించి ఈ తరానికి స్ఫూర్తినిస్తూ భావితరాలకు ఆదర్శంగా నిలబడాలన్న ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వస్తూ ఇది 17వ సంవత్సరం. ఈ సంవత్సరం మరీ ముఖ్యంగా ఈ గణనాథులే కాకుండా అమ్మవారి విగ్రహాలను కూడా మట్టిలో తయారు చేసి అందించాలని ఒక ఆలోచనతో మనం ముందుకు వచ్చాము. అవును, ఈసారి మట్టి వినాయకులలో మనకు మట్టి అమ్మవారి విగ్రహాలు కూడా తయారు చేస్తున్నారు. అదే నేను అడుగుదాం అనుకున్నా, మీరే చెప్పారు. ఎందుకన్నా ఈ కాన్సెప్ట్ ఎట్లా వచ్చింది మనకి? అంటే ఇప్పుడు గత కొన్ని సంవత్సరాల నుంచి విగ్రహాలు మన దగ్గర అయితే 200-300 మండపాలకు వెళ్లే చిన్న వినాయకులు అనుకోండి, 6 ఫీట్ వినాయకుల వరకు ఏవైతే మండపాల వాళ్ళు మనకు మట్టి విగ్రహాలను తీసుకెళ్లి, అంటే వినాయక చవితి తర్వాత వాళ్ళు ఫోన్ చేసి అడిగారు, మాకు అమ్మవారి విగ్రహం కూడా మట్టిలో మనం చేయగలుగుతారా అని చెప్పేసి. సో వాళ్ళ కోరిక మేరకు ఆ కాన్ఫిడెన్స్, అంటే రిక్వైర్మెంట్ ఉంది ఇక్కడ మట్టి విగ్రహాల్లో అమ్మవారిని కూడా చేయొచ్చు అనేది చూపించాలి, ఒకసారి శాంపిల్ చూద్దామని ఒక 6 నుంచి ఒక 8 విగ్రహాలు మాత్రం ఈ సంవత్సరం తయారు చేస్తున్నాం మనం. థ్యాంక్ యూ గానా, మీ టైం ని మాకు కేటాయించినందుకు. సో గైస్, మనకి అలాగే ఇక్కడ మీకు మట్టి వినాయకులు నచ్చినట్టయితే ఒకసారి వచ్చి విజిట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ గైస్, వన్స్ అగైన్. జై శ్రీ గణేశ, జై శ్రీరామ్.